నాకు అరెస్ట్ అనే వాతావరణం క్రియేట్ అయ్యి లాస్ట్కు తుస్సుమన్నది సిబిఐకి అప్పైపేషన్. అది వ్యూహాత్మకమే కావచ్చు, అంటే బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు కేసీఆర్ భుజాల పైన తుపాకు పెట్టి బీజేపీని కాల్చచ్చు. సో లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాడో బీజేపీ వాళ్ళు మామూలు నానా గొడవ చేసేవాళ్ళు. కానీ ఏ వ్యూహాత్మకమైన ప్రజల దృష్టిలో ఏమవుతుంది, అంత ఏ సాగర్కి ఏం చేశారు అనే భావన రెండవ కాళేశ్వరం ఎపిసోడు ముగింపు పలికిన తీరు చూశాక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది రెండవది. మూడవది ఏంటి అంటే థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు అయింది. ప్రజల్లో ఎలాగూ ఎంతో కొంత అసంతృప్తి, ఈవెన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు కూడా అసంతృప్తి కనిపించింది. కాంగ్రెస్ గెలవచ్చు చివరికి వచ్చే వరకు, అది పోల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, లేదా బై ఎలక్షన్స్ కావడం వల్ల రూలింగ్ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్ కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నమాట నిజం. లేదు ప్రజల్లో ఉండే ఆ అసంతృప్తి అన్మేనేజబుల్ లెవెల్కు పోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయడం ఇవన్నీ ఫ్యాక్టర్సే కావచ్చు, కాదని అంటలేదు. కానీ డెఫినెట్గా సిమ్టమ్స్ ఆఫ్ డిస్కంటెంట్ అనేది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కనిపించింది. అందుకే మీరు చివరి 1 వీక్ వరకు కూడా సర్వేల్లో బీఆర్ఎస్దే పై చేయని వచ్చింది. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచామని. అంటే 40% మీకు ప్రతిపక్షమే గెలిచింది, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ పైన ఉండే వ్యతిరేకత 2 ఏళ్ళు అయిపోయాక ఎంతో కొంత పలచబడుతుంది. అంటే మీకు ఫ్రెష్గా వ్యతిరేకత ఉండదు. ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది వ్యతిరేకత, అయిపోయింది కదా, ఓడించారు కదా ప్రజలు. ప్రజలు ఒకసారి పనిష్ చేశాక రెండోసారి ఆ కోపం ఉండదు ఇక. సో మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఎంతో కొంత అసంతృప్తి సెటిల్ అవుతుంది. ఆ టైంలో ఈ వ్యవహారం నడుస్తుంది. మూడోది థర్డ్ ఎందుకంటే ఎప్పుడైనా పొలిటికల్ కాంటెక్స్ట్ ఇలాంటి వాటికి ముఖ్యం, లీగల్ కాంటెక్స్ట్ ముఖ్యం కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేసిన సమయం తీసుకుంటే అప్పటికే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడుకి అది పెద్ద అడ్వాంటేజ్గా మారింది, జగన్కు నష్టమైంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు, అందుకే అది సింపతిగా రాలే. అందువల్ల ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ మూడవది. నాలుగవది ఏంటంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడి దాకా మీకు కాళేశ్వరము, అలాగే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్స్పెక్టేషన్ ఏ దాకా క్రియేట్ అయింది, అది ప్రభుత్వం కావాలని చేసిందా కాన్షియస్గా, లేదా ఈ హైపర్ సోషల్ మీడియా ఏజ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు అనే రీతిలో మీరు బిల్డ్ చేస్తారు. ఒక్కసారి బిల్డ్ చేసిన తర్వాత ఏమి జరగకపోతే ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇదే ఉన్నదిలే అనుకుంటారు. ఐదవది ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేస్తే అది సింపతిగా మారే అవకాశాన్ని కొట్టిపారలేము. అయ్యో పాపం కేసీఆర్ ఇంకెంత కొడతారు, ఇంకింత మీకు కంటిన్యూస్గా ఎప్పుడైనా మీరు గమనించండి అజిత్ గారు, మోడీని అందరూ కలిసి అటాక్ చేస్తే ఆఖరి మోడీ హీరో అయ్యిండు, ట్రంప్ను అందరూ కలిసి అటాక్ చేస్తే ట్రంప్ హీరో అయ్యిండు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సీమాంధ్ర నాయకులు అందరూ వెళ్ళి కేసీఆర్ అటాక్ చేస్తే కేసీఆర్ హీరో అయ్యిండు. వైఎస్ జగన్ కూడా 2019లో అలాగే జరిగింది కదా, విపరీతంగా అటాక్ చేసేవారికి ఏమవుతుందంటే హీరో అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, విపరీతంగా వైసీపీలు అటాక్ చేస్తే 100% స్ట్రైక్ గెలిచాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు విపరీతంగా అటాక్ చేస్తే 164 సీట్లతో గెలిచాడు. సో అందువల్ల టూ మచ్ ఆఫ్ టార్గెట్ వల్ల ఏమవుతుందంటే వెంబడించి వేటాడి అటాక్ చేస్తే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు, మన సమాజం యొక్క లక్షణం ఏంటంటే బలవంతుడు బలహీనుడు. మీరు గమనించండి, కారు బండి కొట్టుకుంటుంది, తప్పు బండి వాందైనా ప్రజలు కారు మీద పడతారు. బండి సైకిల్ గుద్దుకుంది అనుకో, తప్పు సైకిల్ ఓడైనా మీకు ఏమవుతుంది, బండి మీద పడతారు జనం. అందువల్ల మన సమాజంలోనే ఆ క్లాస్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు బలవంతుడు ప్రభుత్వము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బలహీనుడు ఓడిపోయి కేసీఆర్ ఉన్నాడు. సో అది 5th ఫ్యాక్టర్గా ఉంటుంది. 6th ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ ఆయన ఉన్న ఆ స్టేచరు ఓటమితో పోదు కదా. ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే 23 సీట్లు వచ్చాయి అయిపోయింది, చంద్రబాబు నాయుడు స్టేజ్ అంతా పడిపోయింది అనుకున్నాడు.
ఆయనకన్నా అసెంబ్లీలో అవమానించారు, అరెస్ట్ చేశారు, బాగా అటాక్ చేశారు. ఏం జరిగింది? ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వయస్సు, చంద్రబాబు నాయుడు వయస్సు, జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ, జగన్కున్న పొలిటికల్ స్టేచరు, చంద్రబాబుకున్న పొలిటికల్ స్టేచర్లో ఆ తేడా ఉంది. సో రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన నాయకుడు కదా తండ్రితో. ఆ పొలిటికల్ స్టేచర్ ఏమవుతుందంటే ప్రజలు వ్యతిరేకించడం వేరు, ఓడించడం వేరు. కానీ ఓడిపోయినంత మాత్రాన ఒక వ్యక్తి స్థాయి పడిపోదు పూర్తిగా. ఇప్పుడు మీకు కేసీఆర్ ఓడిపోవచ్చు, కేసీఆర్ పైన ఓటమి కూడా కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు తప్ప పర్ఫార్మెన్స్ పైన కాదు. మీకు ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ స్వభావాన్ని వ్యతిరేకించారు. ఎవరికి దొరకడు, ఫ్యామిలీ, కంట్రోల్, పాలిటిక్స్ ఇట్లాంటివి కదా. సో ఏమవుతుందంటే కేసీఆర్ స్టేచర్కి ఉంటుంది కదా. పర్సనల్ సమాజం ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో, వ్యక్తిని చూసే విషయంలో భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒక కోణం కేసీఆర్ యాటిట్యూడ్పై వ్యతిరేకత, కేసీఆర్ వివిధ అంశాల వ్యతిరేకత. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 ఏళ్ల పాటు తెలంగాణకు నాయకత్వం వహించిన వాడు. ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే టూ మచ్ అటాక్ చేస్తే మీరు ప్రభుత్వం అనుకునే ఒక ఫ్యాక్టర్ పోయి ఇంకో ఫ్యాక్టర్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా చూడండి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసి అటాక్ చేశాడు, కొడంగల్లో ఓడించాడు, ఎంబడబడ్డాడు, మీకు ఓటుకు నోటు అన్నారు, చెంచల్గూడ జైల్లో పెట్టాడు, అసెంబ్లీని సస్పెండ్ చేశాడు. ఏమైంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరణించాడు. సో అందువల్ల ఈ 6 కారణాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం మేకింగ్ కేసీఆర్ పాపులర్. 7వది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ యుగం అయిపోయిందని. కానీ రోజు కేసీఆర్ చెప్పమే కదా. మీకు ఇప్పుడు సిమిలర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు మీరు చంద్రబాబు జగన్ పని అయిపోయింది అని చెప్పారు. సో జగన్ రోజు జగన్ పని అయిపోయిందని చెప్పారు, ప్రజలకు జగనే గుర్తుంది, అయిపోయిందని మర్చిపోయారు. తర్వాత 19 to 24 చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకెక్కడా అన్నాడు. ఆ అయిపోయిందన్న పదాన్ని మర్చిపోయారు, చంద్రబాబునే గుర్తుంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి వల్ల మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. రోజు జగన్ అయిపోయింది అనుకుంటేనే మళ్ళీ జగన్. చిన్నప్పుడు మా అమ్మ పిండి కాదురా రవ్వ పట్టించుకురారా అని చెప్పేది. మేము మర్చిపోయి పిండి పట్టించుకొని వచ్చేవాళ్ళం. అదేంద్ర ఇన్నిసార్లు చెప్పినా కదా అమ్మరా నీకు పిండి కాదు రవ్వ అంటే అదే ప్రాబ్లం అమ్మా, రవ్వ అని చెప్తే అయిపోయేది. పిండి కాదురా రవ్వ నాకు పిండే గుర్తున్నది. సో అట్లా మీకు ఏమైతే కేసీఆర్ అయిపోయింది అని పసాలంటే కేసీఆర్ గుర్తుంటుంది, అయిపోయింది గుర్తున్నది. కమ్యూనికేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్, నెగిటివ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు అయిపోయిందని మీరే చెప్తూ మళ్ళీ మర్చిపోకుండా రోజు మీరే అటాక్ చేస్తే ఎట్లా మర్చిపోతారు జనం? ఇప్పుడు అయిపోయినప్పుడు జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు కేంద్రంలో కూడా అదే చూడండి, రాహుల్ గాంధీ అయిపోయింది అంటే ఏమైంది అనేది డబుల్ సీట్లు వచ్చినాయి 2024లో. అవునా కాదు? మీకు చూడండి, రాహుల్ గాంధీ పర్సంటేజ్ ఆఫ్ ఇమేజ్ పాపులారిటీ కూడా పెరిగింది. లక్కీలీ ఏంటంటే మోడీ పాపులారిటీ చాలా ఎక్కువ ఉండే వరకు రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నారు, అదే విషయం. కానీ మీకు గమనించండి, గ్రాఫ్ గీయండి, రాహుల్ గాంధీ ఇమేజ్ గ్యారెంటీగా పెరిగింది 2014 తోటి. ఎందుకు పెరిగింది? కారణం ఇదే. రోజు రాహుల్ గాంధీ అయిపోయిందంటే మళ్ళీ రాహుల్ గాంధీ మర్చిపోరు. ప్రతిరోజు రాహుల్ గాంధీ చెప్పాము. ఇక్కడ కూడా అంతే. ఈ 7 కారణాల వల్ల ఐ థింక్ నేను ఆ ముందు స్టేట్మెంట్ ఇచ్చాను చూడు, యూ మేడ్ మీ పాపులర్ అనేది రేవంత్ మేక్స్ కేసీఆర్ పాపులర్ అనేలా కనిపిస్తోంది. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ సిట్కి సంబంధించి పూర్తయింది, మొత్తం చూసాం, ఫస్ట్ ఆఫీసర్స్ వాళ్ళతోటి ఇంట్రాగేషన్ అయిపోయింది, ఆ తర్వాత పొలిటికల్ లీడర్స్, చివరికి కేసీఆర్. ఏమవుద్దంటారు? నివేదిక ఎలా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ వచ్చినా కేసీఆర్ మీద చర్యలు తీసుకునే లా పర్మిట్ చేస్తుందా? లా ఇలాంటిది లాతో సంబంధమే లేదు. దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్. మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్టింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కన్విక్షన్. అరెస్ట్ వేరు, కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటే శిక్ష పడడం. విచారణ సమయంలో జైల్ ఈజ్ అరెస్ట్ అనేది లాస్ట్ రిసార్ట్ ఉండాలి. అసలు ప్రేమా ఫేసి కేసు లేకుండా అరెస్ట్ చేయకూడదు. అది కూడా అరెస్ట్ చేసిన బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇవన్నీ సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఎందుకంటే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది రైట్ టు లిబర్టీని హరించడం. రైట్ టు లిబర్టీ అని మన దేశంలో ఫండమెంటల్ రైట్. అది రైట్ టు లిబర్టీ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అందువల్ల నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మన సమాజంలో. నేరస్తులకు చట్టరీత్యా నియంత్రించబడిన ఫండమెంటల్ రైట్స్ నియంత్రించబడతాయి.
ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి స్వేచ్ఛగా తిరగలేడు, అంతే తప్ప అరెస్ట్ అయ్యాడు కదా నువ్వు అతను హింసించలేవు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మీకు సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది, లిబర్టీని హరించేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి అని. సో యు ఆర్ టేకింగ్ అవే పర్సన్స్ లిబర్టీ. నీకు విచారణ చేయి కావాలంటే ఎంతసేపు అయినా విచారణ చేసుకో. ఏమి కేసీఆర్ ఏం పారిపోడు కదా, దేశం విడిచిపోడు కదా కేసీఆర్, చట్టానికి దొరకకుండా